వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. ఒక బాధాతప్తుడు లేకపోతే ఏదో సంఘటన వల్ల ఏదైతే ఇబ్బందులు ఎదుర్కొన్నాడో ఆ వ్యక్తి వాళ్ళ కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించాడు. మనం హన్మకొండలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఉన్నాం. అంబేద్కర్ విగ్రహం వద్ద నవీన్ కుమార్ అనే ఒక వ్యాపారి, చిరు వ్యాపారి, కాజీపేట నివాసి, వారి కుటుంబం అంతా కూడా మేము ఎవరి వద్దకు వెళ్ళినా కూడా పరిష్కారం కావడం లేదని ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించారు. దానికి సంబంధించిన ఏం జరిగింది, ఆ వ్యాపారిని ఏ వ్యాపారులు మోసం చేశారు, దీని వెనుక ఉన్న మాటిగే తతంగం ఏంది ఒకసారి అడిగే ప్రయత్నం చేద్దాం. మాది కాజీపేట కిరాణా మార్ట్లో కిరాణం షాప్ సార్. కిరాణా మార్ట్ మాకు సివిల్ లేనందున మా ప్రాపర్టీ రఘురామ్ మీద చేసినాం. చేసినాక 24 రోజులకే రన్నింగ్ డేస్ మీద రిజిస్ట్రేషన్ అయినాక 4 రోజులకే ఇస్తా అన్నాడు. పైసలు ఇవ్వడం లేదు. ఇవాళ వాళ్ళ ఇంటికి పోతే ఏంది న్యూసెన్స్ అంటాను, దుకాణం కడిగిపోతే మా పైసలు మాకు ఇప్పియాలి సార్, లేకపోతే అది ఎవరిస్తారు, దాని పరిష్కారం ఇదేనా? మేము చేసినాం సార్. సేల్ డీడీ చేసుకున్నాడు, మార్టిగేజ్ అని చెప్పి నా ప్రాపర్టీ సేల్ డీడీ చేసుకున్నాడు. డిపార్ట్మెంట్ దగ్గర డిపార్ట్మెంట్ దగ్గర పోతే 25 రోజులు మాకు ఎలాంటి న్యాయం జరుగుతలేదు కదా సార్. కాజీపేట సీఐ దగ్గర పోయినాం సార్. ఏమంటారు, టైం చెప్తారు సార్. వాళ్ళు బిజీ, వీళ్ళు బిజీ, వాళ్ళు బిజీ, వీళ్ళు బిజీ, టైం పోతుంది, మాకు న్యాయం కావాలి సార్. ఏం జరగదని వాళ్ళు అంటారు, అడ్వకేట్లు ఏమంటారు, 45 రోజులు అయితే మీకు ఎలాంటి న్యాయం జరగదు, అది గట్టిగా అయిపోతే రిజిస్ట్రేషన్ ఏదున్నా ఇప్పుడే మీరు మాట్లాడుకోండి, మీరు సావండి, మీ పిల్లలు. ఇప్పటికి 25 రోజులు అయితే మేము మా రోడ్డు మీదకి వచ్చినా సార్. మా పిల్లలు అందరంతా సార్ మాకు తినడానికి తిండి లేకుండా మాకు ఇంట్లో ఉండబుద్ధి అయితే లేదు సార్. షాపు నడవక ఇల్లు పోయాక మేము ఎందుకు సార్ బతికి మా పిల్లలు అనాథలే చేసుకోవాలి సార్. మేము రోడ్డు ఎక్కే పరిస్థితి. సార్ మా ఇల్లు 3.5 కోట్లు, 3,50,00,000 ఆస్తి మాది. ఇప్పుడు మమ్మల్ని అనాథలం చేసిండు. మా పిల్లలు వెంటనే శిక్షించాలి. ఆయన పేరు ఓం నమ శివ. ఆయనకి ఇలా సంబంధమే లేదు. ఆయన అక్కడికి వస్తాడు, ఆయనతోని రఘురామ్ దగ్గరికి వస్తాడు. ఆయన ఓం నమ శివ బియ్యం, ఆయనకి ఈ మ్యాటర్ లో సంబంధమే లేదు. రఘురామ్ దగ్గరికి వస్తాడు, ఈ రఘురాము ఆయనతోనే పోతాడు. ఆయన సంబంధమే లేదు. నా మ్యాటర్ నాకు మాట్లాడండి, మీరు మాకు న్యాయం చేయండి. ఆయన ఇస్తా అన్న మాట ప్రకారం రఘురామ్ దగ్గర మాకు లోన్ ఎంత ఇస్తా అన్నాడో అంతే ఇప్పియండి మీరు అందరు కలిసి. మాకు న్యాయం లేకపోతే ఇక్కడే చచ్చిపోవడానికి మేము రెడీగా ఉన్నాం. ఇవాళ రోడ్డు ఎక్కినాం. మా పరిస్థితి ఇంట్లో ఉండకపోతే దుకాణంలో ఉండవు, మీరు చావడానికైనా రెడీగా ఉన్నాం మేము. మీరు న్యాయం చేయండి. నవీన్ కుమార్. అరే కూకుని మాట్లాడాలన్నా వద్దా? కాదా మా కూకుని మాట్లాడాలని వద్దా? కూకుని మాట్లాడాలని వద్దా? తల్లి కూకుని మాట్లాడాలని వద్దా? కూర్చుని ఖాళీ పైసలు వచ్చే వరకు ఏమొచ్చినా ఏం చేయాలో నేను మేమిద్దరం పోయినా మా పిల్లలకన్నా మీరు న్యాయం చేస్తారు కదా సార్. బతుకుతారు. మేము సిద్ధంగా ఉన్నాం సార్.